చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ బొంబాయి చట్నీ అనేది మనకి దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ, పుల్కా అన్నిట్లోకి యూజ్ అవుతుంది. నా పేరు శైలు, శైలస్ కిచెన్ కి స్వాగతం. ఫస్ట్ ఇలా నేను 1 టేబుల్ స్పూన్ శనగపిండి అనేది తీసుకున్నానండి. అలాగే ఇక్కడ ఆనియన్స్, టమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ బేసన్ అనేది వేసి శనగపిండి వేసేసి దీన్ని లైట్గా ఇలా రోస్ట్ చేసుకుంటాను. రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి పచ్చివాసన అనేది పోయి చట్నీ అనేది చాలా బాగుంటుంది. అదే ప్యాన్లో ఇక్కడ ఆయిల్ అనేది వేసి కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలండి. ఆ పైన కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవి అలాగే ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటానండి. వేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం టమాటా ముక్కలు అనేది ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఇలా అయితే టమాటా ముక్కలు మనకి త్వరగా మగ్గుతాయి కదా. వేసి మిక్స్ చేసి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ శనగపిండిని ఫ్రై చేసి ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదా దాంట్లో వాటర్ వేసి ఇలా బాగా పేస్ట్లా చేసుకోవాలి. మనం కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి. ఆ పైన చూడండి ఇక్కడ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గి ఇలా పేస్ట్ లాగా వచ్చాయి. ఆ తర్వాత మనం ఫస్టే కలిపి పెట్టుకున్నాము శనగపిండి వాటర్ అవి వేసుకొని ఇక్కడ మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత ఇలా 2 మినిట్స్ కోసం అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. మరి ఎక్కువసేపు కాదు. ఇలా ఉడుకుతుండగా మూత తీసి మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా థిక్గా వచ్చేస్తుంది. అదే మనం గ్యాస్ ఆఫ్ చేస్తే ఇంకా థిక్గా వచ్చేస్తుంది. సో మీకు కర్రీ అనేది ఎంత థిక్గా కావాలో దాన్ని బట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలా ఉండగానే దించేస్తాను. సో దీంట్లోకి నేను ఇక్కడ కట్ చేసుకున్న కొత్తిమీర అనేది వేసుకుంటాను. ఉంటే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఇలా ఒక్క చట్నీతోనే మనం రకరకాల టిఫిన్స్ అయితే సర్వ్ చేసుకోవచ్చండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రెసిపీని మీరు కూడా నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి.